హాయ్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిపార్తి వ్లాగ్స్. ఈరోజైతే ఇక శంకరప్ప స్వామి ఆలయం ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. ఎడిటింగ్ అయితే చేయలేదు కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా ఎడిటింగ్ అయితే చేశాను. ఇంకా చూడండి, ఇంకా ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట గుడిలో అయితే. ఇక్కడ ఇంకా కూర్చోడానికి ఇంకా ప్లేస్ ఉంది. ఇంకా చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ఇంకా శంకరప్ప స్వామి ఆలయం ఎలా ఉంది లోపలికి అయితే మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది. ఇంకా శంకరప్ప స్వామి గురించి నేను కొన్ని విషయాలు కూడా చెప్తాను. స్వామి ఎలా ఏంటి అనేది. స్వామి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ గంట ఉంది కదా, ఈ గంట తర్వాత వెళ్ళైతే నేను కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించలేదు. లోపలికి అయితే వెళ్దామండి. లోపలికి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ గంట అయితే కొట్టేశాను. గంట కొట్టేసిన తర్వాత ఇంకా లోపలైతే వెళ్ళాను అనమాట. శంకరప్ప స్వామి ఎలా అంటే భిక్షాటన చేసేవాళ్ళు అనమాట. అంటే ఎవరైనా భిక్షం వేస్తే అదే భోజనం అలా వేసే వాళ్ళకి బాగా జరుగుతుంది. భోజనం వేయని వాళ్ళకు సరిగ్గా జరగదని అనుకునే వాళ్ళు అనమాట అప్పటి కాలంలో అయితే. ఇంకా ప్రదర్శనలు చేసుకున్నాము. అలా శంకరప్ప స్వామి ఇక్కడ వెలిసారనమాట. ఇక్కడ అన్నీ చేయించి వీళ్ళ అంటే శంకరప్ప స్వామి ఎలా అయ్యారు ఏంటి అనేది అంటే అలా చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే శివలింగము, ఇంకా వినాయక స్వామిది అయితే ఇక్కడ ఉంది. హుండీ కూడా ఉందన్నమాట. ఇక్కడే వినాయక స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. అంటే ఒక మనిషి కళ్ళు అయితే కనిపించారంట అక్కడ. ఎలా అంటే తన ఆవు అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది, కానీ కళలో శంకరప్ప స్వామి చూపించారంట. ఈ ఆవు అక్కడే ఉంది, వెళ్ళి తీసుకో, అది వెళ్ళి తెచ్చుకో అన్నప్పుడు తెలిసినమాట శంకరప్ప స్వామి గుడి కట్టించాలని. ఇంకా ప్రజలందరూ అనుకొని ఇక్కడైతే గుడి అయితే కట్టించారనమాట శంకరప్ప స్వామి. ఇదైతే అన్నమయ్య జిల్లాలో అయితే ఉందన్నమాట శంకరప్ప స్వామి. ఇక్కడ నేనైతే లక్ష ప్రయత్నాలు చేస్తున్నాను అనమాట గంట కొట్టడానికి. ఇంకా గంట అయితే కొట్టేశాము. ఇంకా లోపల ఈ ఆలయం అంతా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట శంకరాపురంలో అయితే. ఇంకా రూమ్స్ అయితే చూపిస్తాను రండి. ఇక్కడైతే ఇంకా చిన్నపిల్లలు అయితే ఉన్నారు. ఇక్కడ 2 రూమ్స్ అట్లా ఉన్నాయి, 2-3 రూమ్స్ ఉన్నాయి. ఇది మేము తీసుకున్న రూమ్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా లోపలికి అయితే వెళ్దాం రండి. ఇంకా లోపలైతే ఇంకా మా అమ్మ, పెద్దమ్మ, మా అత్త వాళ్ళ ఇంకా కూర్చున్నారనమాట. ఇంకా మా అత్త వీడియోలో కనపడానికి అయితే చాలా సిగ్గు పడిపోతుంది అనమాట. అస్సలు బయటికి రావడం లేదు, నవ్వుతుంది. ఇంకా రమ్మంటే కొంచెం వచ్చిందనమాట. ఇంకా మా కజిన్ అయితే వచ్చింది, హాయ్ చెప్పేస్తుంది. ఇంకా లోపల కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అటు వాష్రూమ్స్కి వెళ్ళడానికి దారి అయితే ఇక్కడైతే వెడ్డింగ్ అనమాట. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అనమాట. ఇదైతే స్టేజ్ అనమాట. ఇక్కడైతే స్టేజ్, ఇక్కడ మ్యారేజెస్ కూడా జరిగినాయి కూడా. అంటే మేము ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదనమాట, అంతకుముందే జరిగినాయి అనమాట. ఇంకా ఇక్కడైతే పుట్ట అనమాట. ఈ పుట్ట ఎలా వచ్చిందంటే శంకరప్ప స్వామి బట్టలు ఇక్కడ వేసింటే పుట్ట అయిపోయిందనమాట. అప్పటి నుంచి ఇంకా పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల పటం కూడా ఉంది. ఇక్కడ ఉయ్యాలైతే కూడా కట్టారనమాట. ఎందుకంటే సంతానం కలగాలని ఇక్కడ ఉయ్యాలు కూడా కడతారనమాట. ఇంకా ఇక్కడైతే మేము 2-3 రౌండ్స్ అయితే వేసేసాము, నేను నా కజిన్ అయితే. ఇంకా పూజ అయితే ఇంకా మేమైతే ఇద్దరం చేసేసుకొని ఇక్కడైతే ఇంకా డైనింగ్ హాల్ అనమాట. పక్కనే డైనింగ్ హాల్ అయితే ఉంది. ఇక్కడైతే ఇంకా చైర్స్, టేబుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే వడ్డీ ఇచ్చచ్చు. ఎవరైనా ఏదైనా పూజ చేయించాలన్నా, అన్నదానం చేయించాలన్నా ఇక్కడ చేయించదు. ఇది వాష్ షేరింగ్ ఏరియా అనమాట. అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. శంకరాపురంలో మనం రావచ్చు. ఇదైతే ఎక్కడుందంటే అన్నమయ్య జిల్లాలో ఇంక శంకరాపురం అనే ఊర్లో ఉందన్నమాట. ఇంకా మా తమ్ముడైతే గుండె అయితే చేయించుకున్నాడు. వాడు ఇంకైతే చూపిస్తున్నాను. ఇంకా ఇది స్టేజ్ అనమాట. ఇంకా స్టేజ్ అయితే బాగుంది, మ్యారేజెస్ కూడా జరుగుతాయి. అండ్ మేమైతే ప్రతి శివరాత్రికి ఇక్కడ వస్తామన్నమాట. అన్నదానాలన్నీ చేయిస్తాము. అండ్ ఇలా ఎలా వచ్చామంటే ఇక్కడైతే అండ్ ఫస్ట్ అయితే మా అమ్మమ్మ వచ్చిందనమాట. ఇక్కడ మా అమ్మమ్మ, మా తాత అయితే వచ్చారు. వాళ్ళకి సంతానం కలగాలని వచ్చారనమాట. ఇంకా మొక్కుకున్నారు. ఇంకా సంతానం అయితే కలిగింది. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ అయితే పుట్టింది. ఇంకా శంకరప్ప స్వామి అంటే శంకరమ్మ అని పేరు పెట్టుకుందనమాట. అప్పటి నుంచి అయితే ఇంకా 4 పిల్లలు పుట్టారనమాట. అప్పటి నుంచి అయితే ఇంకా శంకరాపురంకి వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే వచ్చి అన్నదానాలు అవన్నీ చేయిస్తారనమాట. అలా మేమందరం ఫ్యామిలీతో అయితే కంపల్సరీ శివరాత్రికి అయితే వస్తామన్నమాట. ఇక్కడ చాలా బాగా అయితే దర్శనం అయితే జరుగుతుంది. మహిమగల మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందని శంకరప్ప స్వామిని బాగా నమ్ముతాము. మేము వస్తూనే ఉంటాము. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇలా వచ్చేయండి, ఇలా దర్శనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఆరాధన కూడా జరుగుతుందన్నమాట. అదైతే ఇంకా వీడియో ఇంతేనండి. ఇంకా బండన స్వామి దగ్గర వెళ్ళి ఆ వీడియో కూడా నేను పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మునిపార్వతి వ్లాగ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.